హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ. ఈ డిజైన్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే సింపుల్గా బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టుకోవచ్చండి. అలాంటి డిజైన్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా, మొగ్గలు కానీ కటింగ్లో వంపులు కానీ అలా ఏమీ ఉండవు. చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకి రాదు అన్న భయం లేకుండా సింపుల్గా ఈ డిజైన్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, నేను నెక్ స్టార్టింగ్లో 2.5 తీసుకున్నాను. ఇక్కడ కింద డీప్ వచ్చేతలకి 3 వరకు పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. పలక నెక్కేనండి. పైన మాత్రం 2.5 పెట్టుకున్నాను. కింద వచ్చేతలకి కొంచెం అంటే కొంచెం ఒక 1/2 ఇంచు వెడల్పు పెంచాను. పలక నెక్ కూడా కరెక్ట్గా షేప్ అన్నది వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఎన్ని అంగుళాలు ఉంది, నాకు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ అదే లెంత్ తోటి అటు ఇటు ఖర్చు పోను. ఇదిగో చూడండి, నేను ఇక్కడ పీస్ అన్నది కట్ చేస్తున్నాను. 7 ఇంచెస్ ఇటు సైడ్ ఖర్చు వదిలాను కదా, అటు సైడ్ 7 ఇంచెస్ ఖర్చు కోసం 1 ఇంచు, మామూలుగా 6 ఇంచెస్. ఈ విధంగా ఒక పీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ అయితే మొత్తం బ్లౌజ్ కుట్టినట్టు, అంటే రైట్ సైడ్న పెట్టి రాంగ్ సైడ్కి రివర్స్ అన్నది చేసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ అంటూ ఏమీ ఉండదండి. అంటే ఎక్స్ట్రా పట్టి వేయడం అట్లా ఏం లేకుండా రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి తిప్పేసేసి ఈ విధంగా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. మనం మగ్గం వర్క్ బ్లౌజులకు గనక రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి ఎలా రివర్స్ చేస్తామో ఆ విధంగా రివర్స్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసుకొని కరెక్ట్గా షేప్ తీసుకొని ఇదిగోండి పైన కుట్టు అంటూ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకొని మొత్తం అంతా లైనింగ్ కదలకుండా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం డిజైన్ అన్నది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోండి నీట్గా. ఫినిషింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. శారీ అయితే ఇదండి, శారీ కలర్ బ్లౌజ్ శారీ కలర్ క్లాత్ కొంచెం తీసుకొని ఈ విధంగా నాకు స్టెప్ బై స్టెప్ కుట్టుకున్నాను. అంటే నాకు పొడవు ఎక్కువగా కావాలి, వెడల్పు తక్కువగా కావాలి. వెడల్పు 7 ఇంచెస్లో తీసుకున్నాను. పొడవు వచ్చేతలకి ఇదిగో ఈ విధంగా 4 పీసెస్గా తీసుకొని ఈ విధంగా 1 by 1 జాయిన్ చేసుకున్నాను. ఇందాక మనం ఏదైతే 7 ఇంచెస్కి లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నామో అది నాకు లెంత్ సరిపోలేదు, చిన్న పీసే ఉంది. ఇక సర్లే అని చెప్పేసి నా దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే ఆ వేస్ట్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అయితే పెట్టేసేసి రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత మొత్తం పైన ఒక స్టిచ్ వేయండి. లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో చూసుకొని దానికి మన నెక్ పొడవు డీప్ ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్ అయితే స్టెప్ బై స్టెప్ నీట్గా ఫ్రిల్ అయితే పెట్టేసుకోండి.